మునక్కాడ నిల్వ పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. దానికోసం ఇప్పుడు మునక్కాయలు తీసేసుకొని ఇలా కడిగేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశానండి. కొద్దిగా నీడలో ఆరబెట్టేసుకోవాలి, ఎక్కడ కూడా తడి లేకుండా. ఆ తర్వాత ఒక ప్యాన్లో అరకప్పు వరకు ఆయిల్ వేసేసి ఈ మునక్కాడ ముక్కలు కూడా వేసేసి ఇలా కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకొని పూర్తిగా చల్లారించుకోవాలండి. ఆ తర్వాత ఇలా చింతపండు గుజ్జుని ఇలా నానబెట్టేసుకుని గుజ్జును తీసేసుకొని ఒక 5 నిమిషాల పాటు ఇలా మంచిగా ఉడికించుకోవాలి, మంచిగా ఉడికేంత వరకు. ఆ తర్వాత మెంతులు ఆవాలు ఇలా వేయించుకొని పొడి చేసుకున్నాను. మునక్కాడలు వేయించుకున్న అదే ఆయిల్లో ఇప్పుడు పోపు పెట్టేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి, కొద్దిగా ఇంగువ, కొద్దిగా పసుపు ఇలా వేసేసుకొని వీటిని కూడా పూర్తిగా చల్లారించుకోవాలి. పోపు చల్లారిన తర్వాత ఇక్కడ నేను కప్పు వరకు కారము, ఇంకా హాఫ్ కప్పు వరకు ఉప్పు వేసుకోవాలండి. ఆ తర్వాత మనం మిక్సీ పట్టుకున్న ఆవాలు ఇంకా మెంతుల పొడి కూడా వేసేసాను, చింతపండు గుజ్జు కూడా వేసేసాను. తర్వాత మునక్కాడ కూడా వేసేసి ఇలా బాగా కలిపేసుకొని ఒక 2 రోజుల పాటు పక్కన పెట్టుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే మునక్కాడ పచ్చడి రెడీ.